రైట్ గా ఫేక్ డాక్టర్ కి సంబంధించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. వైద్యో నారాయణో హరి అని పెద్దలు చెబుతారు. వైద్యుడు అంటే భగవంతుడితో సమానం. కానీ కొందరు వ్యక్తులు వైద్య వృత్తిని కూడా అవహేళన చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నకిలీ వస్తువులు, మందులను మాత్రమే చూసాం. కానీ తాజాగా నకిలీ వైద్యులు కూడా పుట్టుకొస్తున్నారు. ఎంబీబీఎస్ చదివినట్లు బిల్డప్ ఇవ్వడమే కాకుండా ఏకంగా తెల్లకోటు వేసుకొని వైద్యం చేస్తున్నారు. అర్హత లేకున్నా వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల కేంద్రాలను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు అనధికార వైద్య కేంద్రాలపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. ఈ నకిలీ వైద్యులు గతంలో కాంపౌండర్లుగా పనిచేసిన వారు. ఎలాంటి వైద్య అర్హత లేకుండా చికిత్సలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ ఘటన ప్రజల్లో ఆందోళన రేకెత్తించడమే కాక అనధికార వైద్య సేవలపై నియంత్రణ అవసరాన్ని తెలియజేస్తోంది. అలాగే టీజీఎంసీ అధికారులు ఈ కేంద్రాలను గుర్తించి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు దాఖలు చేశారు. హైదరాబాద్ నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతోంది. డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు నకిలీగాళ్లు. అర్హత లేకున్నా నాడి పట్టి రోగుల ప్రాణాలను పనంగా పెడుతున్నారు. ఏదైనా రోగం వస్తే వైద్యుడు నయం చేస్తాడని రోగుల నమ్మకం. కానీ డబ్బులకు ఆశపడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటి వరకు 100 మంది నకిలీ వైద్యుల గుట్టు బయటపడింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఎలాంటి ఎంబీబీఎస్ కానీ ఇతర వైద్య పట్టాలు కానీ లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించారు. దర్యాప్తులో ఈ నకిలీ వైద్యులు యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ ఇంజెక్షన్లను అనవసరంగా రోగులకు ఇస్తున్నట్లు తేలింది. ఇటువంటి చికిత్సలు యాంటీ మైక్రోబిల్ రిసెప్షనిస్ట్ అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నల్గొండలోని సౌమ్య సుచిని పాలిక్లినిక్, అలాగే యశ్వంత్ క్లినిక్, బాలాజీ క్లినిక్ వంటి కేంద్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కేసులు జాతీయ వైద్య కమిషన్ చట్టం సెక్షన్లు 34, 54, తెలంగాణ వైద్య ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్టం కింద అనగా 22 కింద నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 8 మంది నకిలీ వైద్యులను గుర్తించినట్లు రాష్ట్ర వైద్య మండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బౌరంపేట, దుండిగల్, సూరారం పరిసర ప్రాంతాల్లో అనర్హులు అలోపతి వైద్యం చేస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేశామన్నారు. వీరంతా అధిక స్థాయి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు, ఇవి ఫ్లూయిడ్లను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. గతంలోనూ హైదరాబాద్, మేడ్చల్ పరిధిలోని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఐడీపీఎల్, చింతల్, షాపూర్ నగర్లలో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. నమస్తే రాజు. నమస్తే. ఝాన్సీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యుల భాగవతం మాత్రం బట్టబయలైనటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రం నుంచి మొదలైనటువంటి నకిలీ లీలలు జిల్లాలకు కూడా పాకినటువంటి పరిస్థితి. రోజుకో నకిలీ డాక్టర్ పుట్టుకొస్తూ వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా రోగుల ప్రాణాలు గాలకు కలిసిపోయినటువంటి పరిస్థితులు అందిస్తున్నాం. ఇటీవల కాలంలో దాదాపు నెలన్నర వ్యవధి నుంచి పూర్తి స్థాయిలో
తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నకిలీల గుట్టు మాత్రం రట్టవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు ఇటు మిగతా తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం విరివిగా నకిలీ డాక్టర్లు అయితే పుట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో స్టెరాయిడ్స్ కావచ్చు, పెయిన్ కిల్లర్స్ అందించడమే కాకుండా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడం ద్వారా అంటే తెలియని వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కొనొక 100 మంది నకిలీ డాక్టర్ల లీలలు బయటపడిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో 8 మంది నకిలీల గుట్టు రట్టు మాత్రమైనటువంటి ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇలాంటి వ్యవహారం ఏ రకంగా నడుస్తుందో అర్థమవుతుంది. హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా ఈ వ్యవహారం అయితే పాకినటువంటి పరిస్థితి. ఎటు చూసినా నకిలీ వైద్యము, నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు ఎవరు నకిలీ డాక్టర్, ఎవరు అసలు డాక్టర్ అనే విషయం కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. అంటే వారికి ఉన్నటువంటి వారి రోగాలకు సంబంధించి ఎవరైతే ఏముంది తగ్గిపోతే చాలనుకుని వారంతా నమ్మి వెళ్తున్నారు. అంటే వైద్యుడు అంటే దేవునితో సమానం కాబట్టి పూర్తిగా నమ్మి వెళ్తున్నారు. అలాంటి సందర్భంలో కొంతమంది ప్రాణాలు పోయే అవకాశం కూడా మనకు లేకపోలేదు. హైదరాబాద్ లో ఇప్పటికే నకిలీ డాక్టర్లు విరివిగా పుట్టుకొస్తున్న నేపథ్యంతో పాటు మిగతా తెలంగాణ జిల్లాలకు కూడా ఈ వ్యవహారం పాకినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో సైతం శంకర్ దాదాలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వచ్చిరాని వైద్యంతో పూర్తి స్థాయిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దాడులకు సంబంధించి వీరంతా బయటపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఇంకా ఇలాంటి ఫోకస్ పెడితే కనుక మరింత నకిలీ వైద్యులు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ తో పాటు మిగతా గ్రామీణ ప్రాంతాల్లో సైతం తెలంగాణ వైద్య మండలి దాడులు నిర్వహించాలి, తనిఖీలు చేపట్టాలి. ఇలాంటి క్రమంలో ప్రజలను ప్రాణాలతో కాపాడేవారు అవుతారు. అదే సందర్భంలో నకిలీల గుట్టు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే వైద్య మండలికి సంబంధించి పలు సూచనలు కూడా వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి. తమ వైపు కూడా వచ్చి పూర్తిగా తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కొంతమంది ప్రజలైతే ఇప్పటికైతే చెప్తున్నటువంటి పరిస్థితి. రాజు, మరి ఇప్పుడు ఈ గుట్టు అయితే ఏదైతే రట్టయిందో నకిలీ డాక్టర్స్ కి సంబంధించి అది ఏ విధంగా తెలిసిందంటారంటే ఎవరైనా కంప్లైంట్ చేశారా, లేకపోతే వైద్య మండలి కానీ అధికారులు కానీ డైరెక్ట్ గా వచ్చి చూడడం జరిగిందా? అసలు ఏ విధంగా జరిగిందంటారు? ఎలా గుట్టు రట్టయింది? జనరల్ గా వైద్యో నారాయణి హరి అని అంటుంటారు. ఆ క్రమంలో ఒక్కసారిగా కొంతమందికి వారిని వచ్చి రాని వైద్యంతో కొంచెంమందికి అంటే ఎక్స్టర్నల్ గా చేసేటటువంటి వైద్యానికి సంబంధించి అంత ప్రమాదమే ఉండదు. కానీ ఇంటర్నల్ గా ఏదైతే వాళ్ళకి వచ్చి రాని వైద్యంతో కొన్ని శస్త్రచికిత్సలు చేయడం కావచ్చు, మరో ఇతరత్ర కొన్ని పెయిన్ కిల్లర్స్ కావచ్చు, వాళ్ళకి తెలియని మెడిసిన్స్ ఆ రోగులకు అంటగట్టేటువంటి క్రమంలో అవన్నీ కాస్త రియాక్షన్ అయినటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారి ఇలాంటి వ్యవహారం బయటకు వస్తుంది. అదే మామూలుగా ఒక ఫీవర్ వచ్చేసి ఒక కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పుల నుంచి వెళ్తే వాళ్ళకి మామూలుగా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపిస్తుంటారు. అవి అంత ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా లోపల ఆర్గాన్స్ మాత్రం దెబ్బతిన అవకాశం ఉంది. అంటే అసలైనటువంటి పట్టాదారులు ఎవరైతే చదువుకొని ఎంబీబీఎస్ చదువుకొని పూర్తిగా పట్టా పొంది ఆ విశ్వవిద్యాలయాల్లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పట్టా చేతిలో పట్టుకొని వారంతా ట్రైన్డ్ అయినటువంటి వైద్యులు ఎట్టకెలకైతే వైద్యం అందించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కొద్దిమేర మనకు కలిసి వచ్చినప్పటికీ కూడా ఎవరైతే నకిలీ వైద్యం రూపంలో నకిలీ వైద్యం అందించినటువంటి వారు వాళ్ళకు వచ్చిరాని వైద్యంతో వారు ఇష్టం వచ్చినటువంటి స్టెరాయిడ్స్ కావచ్చు, మిగతా ఇతర పెయిన్ కిల్లర్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ విరివిగా ఉపయోగించినటువంటి నేపథ్యంలో అది ప్రజల ప్రాణాల మీకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ నకిలీ ఇళ్లలు బయటపడతాయి. ఎందుకంటే మరోవైపు అంటే తెలంగాణ వైద్య మండలికి సంబంధించి అంశం వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా తనిఖీలు చేపట్టాలని మనం గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అయితే గత కొంతకాలంగా దాడులు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మరికొంతమంది గుట్టు రట్టయినటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆర్ఎంపీలు, పిఎంపీలు అయితే మరీ వేగంగా పుట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద లక్షల రూపాయలు దోచేస్తూ చివరికి మనకు ఒక ఠాగూర్ సినిమాను కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రిపీట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏకంగా చనిపోయినటువంటి మృతదేహాలకు కూడా కొన్ని హాస్పిటల్స్ ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించినటువంటి ఘటనలు మనం చూసాం. అయితే ఆర్ఎంపీ, పిఎంపీలకు సంబంధించి కూడా ఒకప్పుడు వాళ్ళంతా కాంపౌండర్ గా విధులు నిర్వహించి అటెండర్ గా పనిచేసినటువంటి వారంతా ఒక ప్రాక్టీస్ చేసి అదే ఒక ప్రాక్టీస్ ని బేస్ చేసుకొని మాత్రమే శంకర్ దాదా ఆర్ఎంపీలు పుట్టుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలకైతే ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మొత్తానికి ఈ నకిలీలకు సంబంధించి ఎక్కడైతే వాళ్ళు వచ్చిరాని వైద్యం చేసినటువంటి ఆ నేపథ్యంలో కొంతమందికి రియాక్షన్ అయినటువంటి ఆ పరిణామ క్రమంలో వారంతా ఒక్కసారిగా కుటుంబీకులు వారిపై నిలదీసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా ఈ లీలలను బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది తెలుసుకున్నటువంటి వైద్య మండలి ఎక్కడికైతే తన తనిఖీలు చేపట్టింది. ఆ తనిఖీల్లో భాగంగా ఇప్పటికే పలు రచన నేపథ్యంలో తెలంగాణలో నకిలీ డాక్టర్ల భాగవతం మాత్రం బయటపడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ నకిలీ డాక్టర్లపై పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే మరి ఇది ఏదైతే ఉందో పోలీసులు ఏదైతే గుట్టు రట్టు చేశారో దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది?
జనరల్ గా దేవునితో సమానంగా పోలుస్తుంటారు వైద్య వృత్తిని. అలాంటి వైద్య వృత్తిని నమ్ముకొని చాలా మంది వారికి వచ్చినటువంటి వాళ్ళ పట్టాలు పొందినటువంటి డాక్టర్లు ఎట్టకేలకైతే ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో కొందరు ఉండగా, మరికొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ వైద్య మండలి ఆదేశాల మేరకు వారు ఏదైతే వాళ్ళు చదివేటటువంటి చదువులకు సంబంధించి ఎంబీబీఎస్ కావచ్చు, ఎంఎస్ కావచ్చు, గైనకాలజీకి సంబంధించి వివిధ వింగ్లలో డాక్టర్ల వృత్తులు ప్రధానంగా పలు వృత్తులలో వైద్యులు కొనసాగుతున్నారు. ఈ మేరకు అయితే తెలంగాణ వైద్య మండలి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు పట్టా చేతబట్టుకుని మరి కొంతమంది వైద్యం అందిస్తుంటే, మరికొంతమంది కాంపౌండర్ వృత్తి చేస్తూ అదే సందర్భంలో అటెండర్ల ముసుగులో కొంతమంది నకిలీ వైద్యం అందించేటటువంటి క్రమంలో పూర్తి సరైన చట్టానికి విరుద్ధం కావచ్చు, తెలంగాణ వైద్య మండలికి విరుద్ధం కాబట్టి పలు రకాల సెక్షన్లు ఇప్పటికీ వారిపై నమోదైనటువంటి నేపథ్యంలో నకిలీల చుట్టూ రచన పరంలో నకిలీ వైద్యం అందించినటువంటి నకిలీ డాక్టర్ల కుట్యాల రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గత కొంతకాలంగా నకిలీ వైద్యులైతే వైద్య రూపంలో వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని రోగుల ప్రాణ సంకటంగా మారింది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ వైద్య మండలి అయితే దాడులు నిర్వహించింది. పలువురిని పట్టుకొని ఆ కేసులుగా నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి వైద్యం అంటేనే ప్రజలకు ఒక భరోసా, ఒక అండాలన్నటువంటి బాధలతో వచ్చి జనాలు ఉన్నప్పటికీ కొంతమంది వైద్య ముసుగులో నకిలీల పేరిట నకిలీ వైద్యం అందించి వారికి ప్రాణ సంకటంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి గుర్తు రట్టవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జాన్స్ రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్స్.